ఎప్పుడైనా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పానిక్ అనేది అస్సలు క్రియేట్ చేయకూడదు. ఇది దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మాత్రం జస్ట్ తన రాజకీయాల కోసం మాత్రమే ఆయన ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అందువల్లనే ఎప్పుడైతే ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిందో వెంటనే మన దేశంలో ఇంధనం పూర్తిగా తగ్గిపోయింది అని, ప్రజలంతా కూడా ఎల్‌పీజీతో చాలా కష్టాలు పడుతున్నారు అని రాహుల్ గాంధీ పదే పదే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే తిప్పికొడుతున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన శశి థరూర్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, కమల్‌నాథ్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఎక్కడా కూడా పానిక్ అవసరం లేదు. దేశంలో చమురు ఉత్పత్తులు అండ్ ఎల్‌పీజీ సరఫరా చాలా బాగానే ఉంది. కొంతమంది అక్రమార్కులు వీటిని బ్లాక్ చేయడం వల్ల మాత్రమే కొద్ది వరకు పానిక్ అనేది నెలకొంది అంతే తప్ప ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మన దేశ విదేశాంగ విధానం చాలా పర్ఫెక్ట్‌గా ఉంది అని వీళ్ళంతా కూడా ప్రశంసలు గుప్పిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే రాహుల్ గాంధీ ఈ దేశంలో పానిక్ క్రియేట్ చేయాలి అని ఉద్దేశంలో భాగంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే సొంత పార్టీ నేతలే ఆయన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.